ఏరా కొండముచ్చు మొహం ఎందుకురా వాడిపైన వంకాయలా పెట్టుకున్నా? ఏం చెప్పమంటాం మామ, మా నాన్న బెల్ట్తో కొడుతుంటే చూస్తూ నవ్వుతున్నారు గాని అయ్యో పాపం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాం, కామెంట్ చేసి షేర్లు చేద్దామని ఊసే లేదురా. ఇలా అయితే మన ఛానల్ ఎప్పుడుకునే ఎదుగుతుంది. రే అడగంటే అమ్మాయినా అన్నం పెట్టదురా, ఇంకా వాళ్ళు ఎందుకురా నేను పట్టించుకుంటారు? వాళ్ళు వీళ్ళు అన్నం ఎవర్రా వాళ్ళు? ఇంకెవరు మామ, మన ప్రేక్షక దేవుళ్ళు. మనకి ఏం కావాలో వాళ్ళకి బాగా తెలుసు, అందుకే వాళ్ళని మనం నవ్వించో బ్రతిమాలో ఎలాగోలాగా ప్రసన్నం చేసుకోవాలరా. మరి ఇంకెందుకు ఆలస్యం, పద వెళ్ళి ప్రసన్నం చేసుకుందాం. ప్రేక్షక దేవుళ్ళకి మా చిన్న మనవి, మీకు గానీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి చుట్టాలకి మా వీడియో షేర్ చేయండి. మా వన్ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గంట సింబల్ మాత్రం గట్టిగా కొట్టండి. గంట సింబల్ కొట్టడం వల్ల మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రీచ్ అవుతాయి. ఏమిటి విచిత్రం, తండ్రి కొడుకులు ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నా కొట్టుకు సాగకుండా ఎంత ప్రశాంతంగా ఉన్నారు. ఈ పాటకి వీధి కుక్కలా ఇద్దరు కాట్లాడుకోవాలి. ఏమిట్రా భాష, నువ్వు కాలేజీకి వెళ్తున్నావా లేక దొంగతనాలకు వెళ్తున్నావా? అరే మామ ఆడే ఆడే వదలకు వదలకు, ఏసై నా కొడుకు ఏసై, ఒరే కొడితే తల పుచ్చకాయలో పగిలిపోలే. అపరా ఎదవా, నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అయినా తీవ్రవాదుల్లాగా కాల్చుకోవడం ఏంటి, పొడుచుకోవడం ఏంటి? అబ్బా నేనేదో టైం పాస్ కాడుకుంటున్నానండి, ఎంతటి దానికి తీవ్రవాదులు ఉగ్రవాదులు అని చెప్పి ఏవేవో మాట్లాడుతున్నారు. ఒరే చంపేసాయి నరికేసాయి అని చెప్పి అంత గట్టిగా కేకలు పెడుతుంటే ఇంకేమనమంటావురా? అయినా 3 రోజుల నుంచి కాలేజీకి ఎగనామం పెట్టావు, సిగ్గు లేకుండా మూల కూర్చుని వీడియో గేమ్ ఆడుకుంటున్నావు. కాసేపు పుస్తకాలు తీసి చదువుకోవచ్చు కదరా. అరే మామ మామ ఆడేరా ఆడే ఆడే, ఒరే ఆ గ్రానైట్ తీసి ఆ కడ్రాయిలో వేసిరా, దెబ్బకి నా కొడుకు పీస్ పీస్ అయిపోతాడే. ఇదిగో భాగ్యం, కాస్త ఉల్లిపాయ పక్కడి వేసి పెట్టవే. ఈ వర్షంలో టీ తాగుతూ ఉల్లిపాయ పక్కడి తింటే బా భలే ఉంటది. అమ్మా ఆ చేతను నాకు జీడిపప్పు ఒకటి వేసి తీసుకురావే, బూస్ట్ లో నంచుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటది. తలతకి ఎదవా, ఇదేంతో ఏం తినాలో కూడా తెలుస్తావు కదరా నీకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఇంట్లో మా కొంపటి ప్రోగ్రామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో ఫేమస్ రెసిపీ అయిన ఉల్లిపాయ పకోడీ రెసిపీ నేర్చుకుందాం. ఏంటి నాన్నగారు షాక్ అయ్యారా? అమ్మ ఈ మధ్య ఏ వంటలు చేసినా ఆ యూట్యూబ్ లో చూసి చేస్తుంది. ఏంటి యూట్యూబ్ చూసి వంటలు ఉంటుందా? దీనికే పోయింకాలం వచ్చిందిరా. ఆ వంటలు బాగానే చేస్తారు కదా, మళ్ళీ ఈ దిక్కుమల్లి ప్రయోగాలు ఎందుకు మన మీద? అబ్బా మీరు ఊరుకోండి బాబు, మరీ ఓవర్ రేటింగ్ చేసేస్తున్నారు. మొన్న ఎండి చేపలతో హల్వా చేస్తే నాకుని గిన్నె మొత్తం తినేశారు, మర్చిపోయారా? ఎండి చేపలతో హల్వానా? రే రే ఏం మాట్లాడుతున్నావురా? నిన్న మనం తిన్నది బాదం హల్వా కదా. బాదం పప్పు హల్వానా? మీరు సంతలో తెచ్చిన 10 రూపాయల ప్యాకెట్తో ఏకంగా బాదం పప్పు హల్వా చేసేస్తారా? ఎక్కడైనా సరే 2 బాదం పప్పులు తీసుకొచ్చి పేడ మధ్య వెళ్తే అది బాదం పప్పు హల్వా తినేస్తారా? ఏమండి, ఇదిగోండి వేడివేడి పకోడీ. మీకు కానీ మా పకోడీ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఒరే ఒరే, మీ అమ్మ ఏం మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదురా. మీరేం కంగారు పడిపోకండి, ఇందాక పకోడీ ఎలా చేయాలో వీడియోలో చూసింది కదా, ఆ వీడియోలో ఏం చెప్పాడో యాస్టేజ్ గా ఫాలో అయిపోతుంది. అమ్మో దీనికి పిచ్చి మరీ ముదిరిపోకముందే ఏదో ఒకటి చెయ్యాలి. ఒరే మొన్న నీకు 10 రూపాయలు ఇస్తాను, మీ అమ్మ సెల్లోకి ఆ పిచ్చి వీడియోలు రాకుండా ఏదైనా చెయ్యరా. బాబోయ్ నేనే కావాల్సిన మీకు ఒక 20 రూపాయలు ఇస్తాను, ఆ అమ్మ సెల్కి నెట్ బ్యాలెన్స్ వేయించండి బాబు, లేకపోతే నా డేటా అంతా వాడేస్తుంది. నేను కానీ ఇంట్లో లేనుకోండి పక్కింటికి వెళ్ళి వైఫై అరువు తెచ్చుకుని మరీ చూసేస్తుంది ఆ వీడియోలు. వామ్మో వామ్మో ఎంతకు తెగించిందిరా ఇది. సర్లేండి ఆ ముందు ఆ పకోడీ ఏదో తినండి, మళ్ళీ చల్లరిపోయి అనుకోండి దాంతో ఏ పరమాన్నం వండి మళ్ళీ మీకే పెడుతుంది. పకోడీతో పరమానమా? వద్దు వద్దు నాకొద్దు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం వర్షం పడుతుందిరా. మొన్న అప్పుడు ఎప్పుడో నువ్వు పుట్టినప్పుడు పడిందిరా ఎంతలా వర్షం. అమ్మో ఈ పిడికిల సౌండ్కి నా గుండె పగిలిపోయేలా ఉందిరా.
సారీ నాన్నగారు, అమ్మ చేసిన పకోడీ ఏదో మిస్ ఫైర్ అయినట్టుంది, అందుకే కింద నుంచి నాన్ స్టాప్ గా ఫైరింగ్ అయిపోతుంది నాకు. అమ్మో నా వల్ల కావట్లేదు, నాకు ఊపు రావట్లేదు, నేను బయటికి పోతాను రా బాబోయ్. అమ్మో అమ్మో ఎక్కడికండి బయలుదేరారు? బయట వర్షం, పెద్ద పెద్ద పిడుగులు మీకు కనిపించడం లేదా? అమ్మో భాగ్యం, ఆ బయట వచ్చే పిడికిల కన్నా నీ కొడుకేసి పిడికిలే చాలా భయంకరంగా ఉన్నాయే బాబు. అమ్మో నాకు ఈ గదిలో ఊపు రావట్లేదు, పోయి ఆ చెట్టు కింద కొంచెం నుంచుంటాను, కాస్తైనా గాలి ఆడుతుందేమో. మీకేమైనా మతి స్థుతి ఉందా? ఎక్కడైనా సరే పిడుగులు పడుతుంటే బయటకు వెళ్ళి చెట్టు కింద నుంచుంటారా? ఒక్క పిడుగు వచ్చి మీద పడిందంటే మాడిపోతారు ఎలకలాగా. నీ కొడుకేసిన పిడికి ఎప్పుడో మారి మసి అయిపోయాను నేను, ఇంకా కొత్తగా మాడిపోవడానికి ఏముందిలే. అమ్మో రమేష్ గారు ఈ టైంలో ఇడెందుకు ఫోన్ చేస్తాడు అబ్బా? హలో మావా చెప్పరా? అరే ఎదవా, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? లేక ఈ వర్షానికి ఏ వాగులకో వంకలకో కొట్టుకుపోయావా? ఆ, ఏంటి మామ అంత మాట అనేసావు? అయినా నేను ఎక్కడికెళ్ళా నేను వెంట పెట్టుకునే తీసుకెళ్తాను కదా. అమ్మా ఏసేడి ఎదవా. ఒరే నీచుడా, నికృష్టుడా, నీకు సిగ్గు లజ్జ ఏమైనా ఉన్నాయా? మొన్న వర్షం పడినప్పుడు మా ఇంటికి వచ్చి గొడుగు దొబ్బుకెళ్ళిపోయా, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు మామ, గత 3 రోజుల నుంచి దాన్నే కదా వాడుతున్నావు, దాన్ని వాడినప్పుడల్లా నువ్వే గుర్తొస్తున్నావు నాకు. సిగ్గులేని ఎదవా, ఎవరింట్లోంచన్నా ఏదైనా వస్తువు తీసుకొస్తే అది మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి ఇచ్చేయాలని మీ అమ్మ బాబు నేర్పించాలా నీకు? ఏమోరా మామ, ఇవన్నీ నాకు తెలీదు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా ఇంటికి ఏదైనా వస్తువు వచ్చిందనుకో అది మళ్ళీ రిటర్న్ వెళ్తావు. ఛీ పేనాసి ఎదవలారా, ఆఖరికి ఆ సేఫ్టీ ట్యాంక్ లో పడిన చిల్లలు కూడా వదలకరా మీరు? రాయ్ మర్యాదగా మాట్లాడు, పొద్దునంటే కోపం సైడ్ అయిపోద్ది. కోపం వచ్చిందా? రా రా మా ఇంటికి రా, మా ఇంటికి రా. అబ్బబ్బబ్బబ్బా ఏం ప్లాన్ వేసావు మామ, నన్ను రెచ్చగొట్టేస్తే నేను పౌరుషం పడిపోయి ఆ గొడుగు పట్టుకుని మీ ఇంటికి వచ్చేస్తాను అనుకున్నా. అది కల్లో కూడా జరగదురా. అరే మామ నీకు దండం పెడతాను రా, దయచేసి ఆ గొడుగు తీసుకొచ్చి ఇచ్చిరా. ఆ గొడుగు గుర్తొచ్చినప్పుడల్లా మా బాబు నా బుర్ర తీసుకెళ్లి గోడకేసి గుర్తించేస్తున్నాడు రా. సర్లే సర్లే ఏడు సాకు, వర్షం తగ్గిపోయి నేనే తెచ్చిచ్చేస్తాలే. ఓర్ నీ అబ్బా, ఈ వర్షం ఎప్పుడు తగ్గాలి? నువ్వు ఎప్పుడు మా ఇంటికి రావాలి? అంతలోడికి మా నాన్న నన్ను పాడు కట్టి ఊరేగించేసినట్టున్నాడు రా. సర్లేరా బాబు, క్షణకుంటలా గేడ్సీక, ఇప్పుడే మా బాబు గొడిగేసుకుని బయటకు వెళ్ళాడు, ఆయన రాగానే తెచ్చిచ్చేస్తాలే. మామ నిన్న క్వశ్చన్ అడుగుతాను, ఏం ఫీల్ అవకే. అరే నీకంటే సిగ్గులేదు, మీ నాన్న వయసులో పెద్దోడే కదరా, ఈ గొడుగు ఎక్కడిది, కొత్తగా ఉంది, ఎవరిది అని ఇలాంటి డౌట్లు ఏమి రాబెట్టరా మీ బాబుకి? టార్చర్ చేస్తాడు. అరే మామ గొడుగు గొడుగు అని చెప్పి నన్ను దొబ్బిక, చెప్పాను కదా 1/2 గంటలో వచ్చి నీ మొహాన్ని కొడతానని. కొడతావురా, ఏమన్నా చేస్తావు నువ్వు. ఒరే నీకు నిజంగా సిగ్గుంటే ఆ గొడుగుతో పాటు నా దగ్గర తీసుకున్న 300 రూపాయలు కూడా నా మొహాన్ని కొట్టరా. Few moments later. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం గాలి ఏం వర్షం, ఒరే ఆ గాలి దెబ్బకి ఆ గొడుగు కూడా వంగిపోయిందిరా బాబు. ఏంటి గొడుగు వంగిపోయిందా? అమ్మో అమ్మో, ఇప్పుడు ఆ ఎదవగాని తెలిసిందంటే నా ప్రాణాలు తీసేస్తాడండి బాబా. ఒరే సన్నాసి, ఎందుకురా అంతలా ఏడిస్తాస్తున్నావు? పోయింది గొడుగే కదా, ఏదో బంగారం పోయినట్టు ఏడుస్తున్నా. మీకేం తెలుసండి నా బాధ, అసలు ఆ ఎదవ కుక్క నోట్లోంచి కూడా లాక్కుని తినే రాకు. ఇప్పుడు కానీ ఈ విషయం తెలిసిందంటే నన్ను వదిలిపెట్టాడు. ఆ విషయం వదిలే, ముందు నా సెల్ పని చేయట్లేదు, దీని సంగతి ఏంటో చూడు. ఏంటి ఫోన్ పనిచేయట్లేదా? పైన అంతలా పిడుగులు పడుతుంటే ఎవరైనా ఫోన్ మాట్లాడతారండి? ఆ పిడుగుల దెబ్బకి మీ ఫోన్ లో చిప్పులు అయిపోయి ఉంటాయండి. అవునా? అయ్యయ్యో బుజ్జుముండా, 10 సంవత్సరాల నుంచి వాడుతున్నాను రే, ఇప్పుడు ఎలా రా? ఏదో ఒకటి నువ్వే చెయ్యరా. సర్లేండి నేను చూస్తున్నాను కదా. ఈయన ఫ్లైట్ మోడ్ లో పెట్టేసుకుని ఫోన్ పనిచేయట్లేదు, గేరెక్కిపోతున్నాడు. ఇదే మంచి అవకాశం, దీన్ని అడ్డు పెట్టుకుని రమేష్ గారి అప్పు, దాంతోపాటు గొడుగు డబ్బులు మొత్తం అన్ని ఇందులో లాగేయాలి. అమ్మో నాన్నగారు, పిడుగు దెబ్బకి మీ ఫోన్లో ఐసీలన్నీ కాలిపోయండి. చూస్తుంటే కనీసం ఒక 2000 రూపాయలైనా అవుతుంది అనుకుంటా రిపేర్ కి. ఏంటి రిపేర్కి 2000? ఒరే ఇది కొన్నదే 8000 కదరా. ఒరే ఒక 200లో అవుతుందేమో చూడరా. 200 ఇస్తారా? ఇంకెందుకు బాగా చేయించడం దీన్ని? దీనికి హ్యాపీగా ఛార్జింగ్ కట్టుకుని అలా వాడేసుకోండి దీన్ని. హాయ్ మామ, హాయ్ అంకుల్ గారండి. ఏంటి ఇద్దరు తెగ గొడవ పడుతున్నారు, ఏమైందండి? రారా రమేష్ రా, సమయానికి వచ్చావు. ఒరే ఆ పిడుగు దెబ్బకి దీంట్లోకి ఫోన్ కాల్స్ రావట్లేదు, వాట్సాప్ రావట్లేదు. ఒరే ఏదో ఒకటి నువ్వు చేయరా. ఆ మెకానిక్ గాడు 2000 రూపాయల వరకు అవుతుంది అన్నదంట, ఓసారి నువ్వు చూడు. ఏంటి పిడికి పడి సెల్ పాడైపోయిందా? ఇలాంటిది ఎప్పుడు నేను వెళ్ళలేదే. అంకుల్ గారండి మీ సెల్ పాడవలేదు, ఫ్లైట్ మోడ్ లో పడిపోయింది. ఆడెవడో మిమ్మల్ని బక్కర చేసి డబ్బులతో బద్దమని భలే ప్లాన్ వేసాడు. చెప్పా పెట్టకుండా పిడుగులో పడ్డా కదరా వచ్చి. ఒరే ఆ డబ్బులతో నీ అప్పు, ఆ గొడుగు పోయింది కదా దాని రిపేరు అన్ని చేంజ్ చేద్దాం అనుకున్నాను, మొత్తం వచ్చి చెడదబ్బా దొంగనా కొడక.